श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన శ్రద్భూషాంబరం అయథాయథం దధానో ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి అవతారిక మననం చేసి మన ముందు ఉంచినటువంటి కరుణని మనసారా అభినందిస్తున్నాను. ఇవాళ శుభారంభం చేశారు. ఉత్తర శతక అర్థానుసంధాన మనన ప్రక్రియకి మన అరుణ శ్రీకారం చుట్టారు. ఇలాగే చివరి అరుణ కాదు కరుణ గారు, చివరి శ్లోకం మననం కూడా ఇలాగే ఎవరో ఒకరు చేసి ఈ అర్థానుసంధానం కూడా పరిపూర్ణం చేసుకునేటటువంటి రోజు త్వరలోనే రావాలి అని మనం అందరం రంగనాథుడికి ప్రార్థన చేసుకుందాం. ఇవాళ కరుణ గారి మననంలో ఎంత వైవిధ్యం ఉంది అంటే, మొదట మామూలుగా నమస్కారం, ఈ ఫార్మాలిటీస్ పాటించారు. తర్వాత ఒక 2 నిమిషాలు ఆమె చెప్పినటువంటి అంశాలు వార్తా పఠనం అని పెంచింది నాకు. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రం వార్తలు ఫలాని వారు అని వార్తలు చదివేవారు చూసారా, అలాగా అవతారికలో వివరాలని వివరించారు అంటూ ఆ తీరు. ఇవాళ ఆవిడ అసలు తెలుగు అనుసంధానం చేసే పద్ధతి కాకుండా చాలా పర్ఫెక్ట్ గా విషయాన్ని, వాక్యాలని అలా 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 విషయ వివరణ పూర్వకంగా కొంతసేపు సాగింది ఆ మననం. తర్వాత విషయం మీదకి శ్రద్ధ వెళ్ళింది. చెప్పినటువంటి అంశాలని ప్రతిపాదన చేయటంలో కూడా మంచి ఫ్లో ఉంది ఇవాళ. ఆ ఫ్లోతో సాగింది నిన్న చెప్పినటువంటి అంశాలని వివరణ చెయ్యటం. ఆ ఫ్లో ఆగకుండా ప్రవహించేస్తోందనే ఆపవలసి వచ్చింది చివరికి. ఇంకా ఇంకా ఆ ప్రవాహం ముంచెత్తేస్తుందేమో, మొత్తం మనకి వ్యాసంగానికే అవకాశం ఉండదేమో అనే ఉద్దేశ్యంతో ఆపేను తప్ప ఇవాళ కరుణ గారి మననం తీరు చాలా మంచిగా ఉంది. చాలా స్పష్టంగా, చాలా చక్కగా అవగాహనతోటి అనుసంధానం చేసి కొన్ని అంశాల వరకు మనకి వివరణ చేశారు. కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంది, అందుకనే ఆపవలసి వచ్చింది. దాన్ని చక్కగా ఇంకొంచెం షార్ట్ చేసుకుని ఉంటే చక్కగా మొత్తం సమగ్రంగా వచ్చి ఉండేది. అయినా గొప్ప అనుసంధానం తీరులో చాలా అథెంటిక్, చాలా చక్కగా
ఇవాళ తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా ఇవాళ చాలా బాగుంది. అయితే కరుణ తాలూకు పద్ధతి మనకు ఎక్కడ తెలిసిపోతుంది అంటే, ఏ తమిళం పాసురాలైనా చదివితే అప్పుడు మనకి ఇదేదైనా కొత్త భాష అని డౌట్ వచ్చేట్టుగా ఉంటుంది ఆ పాసుర అనుసంధానం. అది ఏ భాష కూడా మనకి తెలియదు, అయినా ఆమె ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, తెలుగు తెలియకపోయినా తెలుగులో చెప్పడం ప్రారంభించిన కరుణ ఇవాళ ఎంత ఆపినా ఆగకుండా సాగిపోయేటటువంటి ప్రవాహ రూపంలో ఆ భాషలో మంచి మాటల్ని మాట్లాడగలుగుతున్నారు అంటే ప్రయత్నం వల్లే సాధ్యం. నేను చెప్పలేను, నాకు రాదు అని అనుకుంటే ఎప్పటికీ రాదు. ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి స్థితికి చేరుకున్నారు. అంచే చక్కగా వాంతిఘషం సోలై అని మాకు అర్థమైనా కాకపోయినా మీరు మీ తీరులో ఇలాంటి పాసురాలను కూడా అనుసంధానం చేస్తూ విషయాన్ని వివరిస్తూ చక్కటి ఒక ప్రేరణని కలిగిస్తూ సద్గ్రంథాధ్యయనాన్ని సఫలం చేసుకుంటూ సాగాలి అని మనసారా మంగళాశాసనం చేస్తున్నాను. చాలా చక్కగా గోష్ఠిలో కలిసి తమకుండేటటువంటి ఈ రకమైనటువంటి జిజ్ఞాసని చక్కగా దాన్ని మరింతగా పెంచుకుంటూ గ్రంథాధ్యయనం చేస్తున్నటువంటి కరుణ ఈ సందర్భంగా శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి వారికి చేస్తూ ఉండేటటువంటి ఒక ప్రేరణ, అది కూడా ప్రోత్సాహం కాదు, అది కూడా కైంకర్యం. ఆమె కూడా శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠిలో ఈ రకంగా చేరేరు అని ఆ రకంగా గోష్ఠికి ఒక చక్కటి నిశ్చింతని కలిగింది. గోష్ఠి సంగతి ఏమో కానీ నా ప్రాణానికైతే సుఖంగా ఉంది. అమ్మయ్య, బెంగలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు, నేను ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు అన్నట్లుగా వారి ద్వారా రంగనాథుడు తన సేవని చేయించుకుంటున్నాడు. ఇలాంటి ఎన్నో సత్కార్యాలని చక్కగా ఆ దంపతులు చివరి వరకు ఎప్పుడూ ఇలా చేసుకుంటూనే ఉండాలి అని ఆచార్యులని పెరుమాళని ప్రార్థన చేస్తూ, విశేషించి ఇవాళ కొత్త విషయాన్ని అంటే ఉత్తర శతక ప్రారంభంలోనే మననానికి సంసిద్ధం కావటం అనేది చాలా చాలా అభినందనీయం అని ఆమెని ప్రోత్సహిస్తూ ఆచార్యాలు పెరుమాళ్ళు అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం అని అనుకుంటే ఇంకా శ్లోకం వరకే మనం రాలేదు కాబట్టి శ్లోకానుసంధానం లేనే లేదు. మననం నిన్నటి విషయాలని తెలుసుకోవడము అంటే చాలా వరకు కరుణ మననం ద్వారా మనం నిన్నటి విషయాలని అనుసంధానం చేసేసుకున్నాం. అంచేత మనం విషయంలోకే వద్దాం. నిన్న ప్రార్థనా శ్లోకాలలో ఉండే అంశాలను కొంతవరకు చెప్పుకున్నాము. అలాగే అసలు ఈ శాస్త్ర ప్రతిపాదన ఎందుకు చేస్తున్నారు అనేదాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ద్వయమంత్ర ఉత్తరఖండార్థ వివరణం ఉత్తర శతకం అని అనుకున్నాం. ఉత్తరఖండంలో కైంకర్య ప్రార్థన చేస్తాము. ఆ కైంకర్యం ఎవరికి చేయాలి అంటే సర్వస్మాత్ పరుడైనటువంటి అందరికీ ప్రాప్యమైనటువంటి ప్రాప్త శేషి అని చెప్పబడేటటువంటి భగవంతునికి చెయ్యాలి. ఎవరు ఆయన? ఆ ప్రాప్త శేషి ఎవరు అనంటే దాన్ని ముందు స్పష్టంగా నిరూపణ చెయ్యాలి. ఇంతకు ముందు చెయ్యలేదా అంటే చేశారు. ఆ చేసినటువంటి అంశాన్నే గట్టిగా బలపరుస్తూ చెయ్యాలి. ఏ విషయకంగా కైంకర్యం చేస్తామో దాన్ని లేదా ఏదైతే శాస్త్రం చేత చెప్పబడుతుందో దాన్ని ప్రమేయము అంటారు. జాగ్రత్తగా వినండి, ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి హాయిగా చక్కగా ఈ పదాలు మళ్ళీ 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 మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ప్రమేయము, ప్రమాణము, ప్రమాత అని 3 పదాలు గుర్తుపెట్టుకుందాం. ప్రమేయము అంటే చెప్పబడేటటువంటి అంశము, ప్రతిపాదింపబడేటటువంటి అంశము. ప్రమాణము చెప్తూ ఉండేటటువంటి అంశము, దేని ద్వారా ఆ ప్రమేయం తెలియబడుతోందో అది ప్రమాణం. ప్రమాత అంటే చెప్పేవాడు అని అర్థం. ఇక్కడ కైంకర్యం ఎవరి విషయంలో చేయాలి అని చెప్పబడేది ప్రమేయం. అంటే భగవంతుడు ప్రమేయం, పరతత్వము ప్రమేయం అవుతుంది. ఆ పరతత్వ నిర్ణయం చెయ్యాలి. ఎలా చేస్తాం? ఎవరు పడితే వాళ్ళు చెప్తే చేస్తామా? ఎలా అంటే అలా చేస్తామా? అలా చేసే అవకాశం
ఉండదు సాధారణంగా. ఇవాళ మనకి సెమీఫైనల్స్ ఉన్నాయి. ఇందులో మనం కొన్ని పరీక్షలు పెట్టుకోబోతున్నాం. ఇందులో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఎవరు చెప్పాలి అంటే, ఇవాళ మాకు సెమీఫైనల్ ఉంది అని మాకు ఎలా చెప్పాలో చెప్పరా అని మీ పక్కింటి వాళ్ళని అడుగుతారా? మీ ఎదురింటి వాళ్ళని అడుగుతారా? మీ అక్క చెల్లెల్లో అన్నదమ్ములో కదా అని వాళ్ళని అడుగుతారా? ఎందుకు అడగరు అంటే, దానికి దీనికి సంబంధం లేదు కనుక. ఎవరిని అడుగుతారు అంటే, మీ టీం మెంబర్స్తో డిస్కస్ చేస్తారు, లేదా అమ్మగారు ఎలా చెప్తారు అని అమ్మగారిని అడుగుతారు కదా. అంచేత మనం నిర్ణయం చేయాల్సినటువంటి ప్రమేయము దేన్ని బట్టి ఉంటుంది అంటే, ప్రమాతల పురస్సరంగా. ప్రమాతలు అంటే దాని గురించి చెప్పేటటువంటి అథెంటిక్ గా చెప్పేటటువంటి వారు అని అర్థం. అంతేకాదు చెప్పేటటువంటి సాధనం ప్రమాణం అంటారు. ప్రమేయాన్ని నిర్ణయించాలి అంటే ప్రమాతలని పురస్కరించుకొని, ప్రమాణాలని పురస్కరించుకొని నిర్ణయం చెయ్యవలసి ఉంటుంది. అందుకే ప్రమాతలు రకరకాలుగా ఉన్నారు. భగవత్తత్వాన్ని గురించి, శాస్త్ర సారాన్ని గురించి చెప్పడానికి ఎన్నో రకాలైనటువంటి వాదాలు రావడానికి కారణం ప్రమాతల యొక్క బాహుళ్యం. అలా వారందరి మాటలని కూడా క్రోడీకరించి వాటిని ఖండించి శాస్త్రమైనటువంటి వేద ప్రమాణంతో దాన్ని నిర్ణయం చెయ్యాలి భట్టర్ వారు. ఇప్పుడు ఆయన గురించి చెప్పి అప్పుడు ఆయనకి కైంకర్యం చెయ్యాలి అని మనకి చెప్తారన్నమాట. అందుకే అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి ప్రమాణాన్ని ముందుగా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అదే వేదం అనేటటువంటి ప్రమాణము. శాస్త్రము అంటే ఆ శాస్త్రం కూడా శాస్త్రాలన్నింటిలోకి కూడా పరమ ప్రమాణంగా చెప్పబడేది ఏది అంటే వేదం కనుక, ఆ వేదాన్ని, ఆ శాస్త్రాన్ని భగవంతుడు మనకి కరుణతో ఇచ్చాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు ఇందులో. అందుకే మనకి ఉత్తర శతకం శాస్త్రం గురించినటువంటి ప్రస్తావనతో ప్రారంభం అవుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకు దాని గురించినటువంటి ప్రస్తావన అంటే, ప్రమాతలని పురస్కరించుకుని, ప్రమాణాలని పురస్కరించుకుని ప్రమేయ నిర్ణయం చేయవలసి ఉంటుంది కనుక ఇక్కడ ప్రమేయ నిర్ణయం చేయబడుతోంది. దానికి ఉత్తమమైనటువంటి ప్రమాణాన్ని పరమాత్మే ఇచ్చాడు అంటూ ప్రారంభం చేస్తున్నారు అని నిన్న మనం కొంచెం సంగ్రహంగా అవతారికగా చెప్పుకున్నాం. భట్టర్ వారు ఎన్నో గ్రంథాలని రచించారు. వాటిని మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న వాటిలో కొన్ని వారి ముక్తక శ్లోకాలు అని కూడా మనకి చెప్పబడుతూ ఉంటాయి. అలాంటి ముక్తక శ్లోకాలు కూడా కొన్నింటిని మనం ఇప్పుడు పూర్వ శతకంలో వ్యాఖ్యానంలో చూసాం. కొన్ని ఆ శ్లోక తీరుని బట్టి ఇది భట్టర్ వారిది అని అనిపించేటట్లుగా ఉంటుంది. శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకాల తీరుని పోలి ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని భగవద్విషయం వ్యాఖ్యానం అరుంబదంలో, అరుంబదంలో ఒక శ్లోకాన్ని ఇది శ్రీరంగరాజస్తవీయము అని అనిపిస్తోంది అని ఆ వ్యాఖ్యాత చెప్పారు. ఆ శ్లోకం ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఇవాళ మనం దాంతో ప్రారంభం చేసుకుందాం. ఈ శ్లోకం ఇప్పుడు మనకి అన్వయిస్తుంది, ఎవరికైనా అన్వయిస్తుంది. సాక్షాత్తుగా భట్టర్ వారే అలా చెప్పుకుంటున్నారు అన్నట్లుగా ఉంటుంది. కానీ నిజానికి అది భట్టర్ వారిది కాదు. భట్టర్ వారిది అవునో కాదో కానీ శ్రీరంగరాజస్తవంలో మాత్రం లేదు, పూర్వ శతకంలో కానీ ఉత్తర శతకంలో కానీ. అరుంబదకారుడు అలా అనుకున్నారు, ఆయన అనిపిస్తోంది అని అన్నారు. కొన్ని అలాంటి పొరపాట్లు అచ్చుతప్పులలాగా ఉంటూనే ఉంటాయి. అది మనకి వ్యాఖ్యానంలో మనం అందుకునే పుస్తకంలో కూడా ఉంటుంది. ఆ విషయం ఏమి కంగారు పడకండి, నోట్ చేసుకోక్కర్లేదు, మన పుస్తకంలో కూడా వస్తుంది. కానీ మనం చేస్తూ ఉండేటటువంటి ఈ ప్రయత్నం ఎలాంటిది అనడం కోసం. అంతేకాదు ఇప్పుడు పాఠం జరుగుతోంది, తర్వాత పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వినవచ్చు, పరీక్ష టెన్షన్ తోటి పాఠం వినడం మానేయకండి అని చెప్పడానికి కూడా ధైర్యం ఇవ్వడం కోసం కూడా ఈ శ్లోకం గురించినటువంటి ప్రస్తావన నేను చేస్తున్నాను. పరీక్ష ఏం పర్వాలేదు, మీరెవ్వరూ డిస్క్వాలిఫై అయిపోరు. దాని గురించి మీరు ఎంత మరిచిపోతే అంత బాగా
ప్రజెంట్ చేయగలుగుతారు. చంటి పిల్లడు పుట్టిన దగ్గర నుంచి రోజులలో, నెలలలో ఒక్కొక్క విద్యని నేర్చుకుంటూ వస్తాడు. కళ్ళు విప్పి చూడడం, మనుషుల్ని గుర్తించటం, నవ్వడం, కదలడం, పాకడం, నడవడం, మాట్లాడడం, ఇవన్నీ వరుసగా జరిగేటటువంటి ఆ పిల్లడిలో కలిగేటటువంటి మార్పులు, వచ్చేటటువంటి విద్యలు. చిన్నప్పుడైతే మన చిన్నతనాల్లో అయితే అంత పట్టించుకునే వాళ్ళకి అది పుట్టినరోజు చెయ్యడం అంటేనే ఓ పెద్ద విశేషం, 10 మంది సంతానం కనుక. కానీ ఇవాళ అపురూపంగా ఉన్నారు కాబట్టి ప్రతి కదలిక వాళ్ళు పిక్చర్లు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, ప్రతిదానికి ఒక ఆనందాన్ని 10 మందితో పంచుకునేటటువంటి ఓ పద్ధతి కూడా. నవ్వాడు అంటే ఓ 100 ఫోన్లు అందరికీ చెప్పుకుంటున్నాం, బోర్లా పడ్డాడు అంటే 100 ఫోన్లు 100 వీడియోలు పెట్టుకున్నాం. ఆనందం ఇది కదా మనకి. నిజంగా ఆనందం ఎంత అనుభవైక వేద్యంగా ఉంటుంది అంటే అది తల్లికి తెలుస్తుంది బాగా. తాను 9 నెలలతో మోసి కని పెంచినట్టు వచ్చినటువంటి ఆ పిల్లవాడిలో ఆ రకమైనటువంటి చేష్టలు వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అస్సలు కళ్ళు మూసుకుని పడుకునే పిల్లవాడు పలకరిస్తే పక్క నవ్వుతున్నాడు అనుకోండి, అబ్బా ఇది వాడి మొదటి నవ్వు, ఇది వాడి మొదటి స్పందన, ఇది అని ఆనందం కలుగుతుంది. అలాగే కొంచెం మాట్లాడడం నేర్చుకుంటాడు. మాటలు కావు అవి, ఊసులు అవి అంతే. ఏవో ఒక అస్పష్టమైనటువంటి ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ధ్వనులన్నీ మాటల రూపంలో మలుచుకొని వాటిని గ్రహించి వాటిని ఆనందించేటటువంటి ప్రేమ ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది కదా. ఇది అందరూ తల్లులైన వాళ్ళందరికీ ఇది అనుభవమే. అంతేకాదు వాడు ఇలా అంటున్నాడు, వాడు అలా అంటున్నాడు, చూడండి ఆ పెళ్లి ఇలా అంటోంది అంటే అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. విన్న వాళ్ళకి విసుగొస్తూ ఉంటుంది. ఆ మాట మనకేమీ అనిపించదు, కానీ తల్లికి మాత్రం ఆ భాష అంతా పూర్తిగా అర్థమైపోతుంది. అంతేకాదు అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో, అబ్బో వీడికి అన్నీ తెలిసిపోయాయి నా కన్న తండ్రి అని ముద్దులాడుతుంది తల్లి. అవునా కాదా? ఇప్పుడు మనం లేదా ఇలా భగవంతుని విషయంలో స్తోత్రాలు చెప్పేటటువంటి ఆళ్వార్ ఆచార్యులందరూ కూడా అలాంటి చంటి పిల్లలు లాంటి వాళ్ళం అని అనుకుంటారు. ఆ భాష అంటే భగవంతుని గురించినటువంటి విషయాన్ని చెప్పేటటువంటి ఆ భాష అది అవ్యక్త మధురంగా ఉండేటటువంటి భాష. మధురంగా మాత్రం ఉంటుంది, కానీ స్పష్టత ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆ భాష కానీ, ఆ ధ్వని కానీ, ఆ మాటలు కానీ ఆ తల్లిని ఎంత ఆనందింపచేస్తాయో అది తల్లికి మాత్రమే తెలిసినటువంటి భాష. చిన్నప్పుడు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా జోక్ చేస్తూ ఉండేవారు. మా పిల్లలు చిన్నపిల్లలు అయినప్పుడు వాడికి ఇదొచ్చింది అదొచ్చింది అంటే, అవును ఏది ఆ డిక్షనరీని రమ్మనండి, ఆ డిక్షనరీలో చూసుకుంటే కానీ ఈ పదానికి మనకు అర్థం తెలియదు అని నవ్వుకుంటూ ఉండేవారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నది అది ఆ తల్లికే అర్థం అవుతుంది అనమాట. అలాగే స్వామి నీ విషయంలో నేను చేస్తూ ఉండేటటువంటి ఈ స్తోత్రం నీకే అర్థమవుతుందయ్యా అని భట్టరివారి శ్లోకమా అనిపించేటట్లుగా ఉండేటటువంటి ఒక శ్లోకం. శ్రీరంగరాజ సంభావన సంగోష్ఠి వారు తప్పకుండా గుర్తుపెట్టుకోవలసినటువంటి శ్లోకం. మీరు చెప్పిన సమాధానాలు అక్కడ పరీక్షకులకి అర్థమైనా కాకపోయినా రంగనాథుడికైతే తప్పకుండా అర్థమవుతాయి అని నిశ్చింతగా ఉండండి. మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని అనుకోవచ్చు అన్నమాట. ఎందుకని అంటే మనం చేస్తున్నది రంగనాథుని కోసమే చేస్తున్నాం, మన కోసం చేయటం లేదు, గొప్ప కోసం చేయటం లేదు. ఈ రకమైనటువంటి నిలకడ మనకు ఉంటే వచ్చేంత ధైర్యం ఇంకెక్కడా మనకి రాదనమాట. ఈ శ్లోకం చదవండి, ఇప్పుడు చదువుతున్నాను వినండి. ముగ్ధః స్తనందయ ముఖాత్, ముగ్ధస్తనందయ ముఖాత్, పాలు తాగే పసిపిల్లవాడు, పసిపిల్ల పసిపిల్లవాడు అంటే మళ్ళీ మగపిల్లడేనా ఇలా అనుకోకండి, పసితనం శిశువు అని అనుకుందాం మనం. ముఖాత్ అలాంటి వాళ్ళు ఒక్కరోజు హఠాత్తుగా నవ్వుతారు, ఒక్కరోజు హఠాత్తుగా మాట్లాడతారు. ప్రథమోదితాన్ మొట్టమొదటి భాష అన్నమాట, మొట్టమొదటి ధ్వని అన్నమాట. అది అవ్యక్త వర్ణ మధురా,
అవ్యక్త వర్ణ మధురా. వర్ణాలు కూడా తెలియవు, అక్షరాలు ఏమిటో కూడా తెలియవు, కానీ మధురంగా ఉంటుంది అది. స్వదతేహి మాత్రే, తల్లికి తప్పకుండా ఇష్టంగా ఉంటుంది, తల్లికి చాలా ప్రీతికరంగా ఉంటుంది అది. ప్రథమోదితాన్, మొట్టమొదటి మాట అన్నమాట. అలాగే స్వామి శ్రీరంగ పిలుస్తున్నారనమాట. అందుకనే శ్రీరంగ రాజస్తవంలోదేమో అని అనుంబధకారులు చెప్పి ఉంటారు బహుశా. శ్రీరంగ తత్ప్రతిమ మౌగ్ధ్యకృత స్తుతి మే. అలాగే ఆ ముగ్ధ పసిపాలుడిలాగే తత్ప్రతిమ, ఆ పిల్లడిలాగే తెలియకుండా అజ్ఞానంతో మౌగ్ధ్యం చేత కృతాస్తుతి చేయబడినటువంటి ఈ మే స్తుతి, ఈ నా స్తుతి. త్వత్కర్ణపాశవర్త్మని, నీ చెవులకి. త్వత్కర్ణపాశ, ఈ పదాలన్నీ మనకు వచ్చినవే, కర్ణపాశం ఇవన్నీ వచ్చేసి సరే. త్వత్కర్ణపాశవర్త్మని, నీ చెవులలో ఈ నేను చేసేటటువంటి స్తుతి ఏం చేస్తుందో తెలుసా? వమేత్ అమృతస్య ధారాం. ఎంత బాగుందో చూడండి శ్లోకం. వమేత్ అంటే పోషిస్తుంది అనమాట. వమనం అంటే నిజానికి బయటికి కక్కడం అని అర్థం. వమేత్ అమృతస్య ధారా, నేను చేస్తున్న ఈ స్తుతి ఓ రంగా శ్రీరంగనాథ నీ చెవులలో అమృతాన్ని పోస్తుందయ్యా అంటున్నారు. అంటే నేను ఎలా చెప్పినా ఏం చెప్పినా సరే అది నీ చెవులకి అమృతధారల ఆనందదాయకంగానే ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇదిగో ఆ పిల్లవాడికి ఆ తల్లికి ఉన్న సంబంధం ఎలాంటిదో నీకు మాకు ఉండేటటువంటి సంబంధం కూడా అలాంటిదే నాయనా అని ఒక అందమైనటువంటి శ్లోకం. ఇది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం. మనం పంచస్తవాలు చదివిసుకున్నామంటే పండితులం అయిపోలే, మనం గద్యత్రయం అనుసంధానం చేసుకున్నాము అంటే నిష్ణాతులం అయిపోలేదు. కానీ మనం అవ్యక్త వర్ణ మధురంగా వీటిని ఉచ్చారణ చేస్తున్నాం. ఇందాక నేను కరుణ గారిని జోక్ చేశాను, ఏ భాషో తెలియదు అని. అలాగే ఆ వాంతిఘషం సోలై కరుణ గారు చదివితే మనకెలాగ తెలియలేదు, కానీ రంగనాథుడికైతే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంత స్పష్టంగా ఇంత బాగా చెప్పేసుకుంటున్నామని మన భావన. ఎందుకంటే పిల్లవాడు కూడా అలాగే భావిస్తాడు కదా, నేనేదో చెప్పేస్తున్నాను మంచిగా అని అనుకుంటాడు కదా. కానీ అలా ఉండదు, ఆ స్పష్టత ఉండదు. అది తెలుసుకోవడం అంటే అది చాలా లోతైనటువంటి విషయాలు అవన్నీ కూడా. కానీ మనం మనలో ప్రథమోదితాన్ ఈ పదం చదివేసరికల్లా ఈ శ్లోకం ఇవాళ చెప్పాలి అని అనిపించింది. మనది కూడా అవధానం ప్రథమోదితాన్, ఈ పిల్లలకి వచ్చినటువంటి మొట్టమొదటి మాట అన్నమాట. అందుకని పిక్చర్ చేసుకుని వీడియో తీసుకునో లేదా ఆడియో తీసుకునో మనం పెట్టుకోవాలి. అది ప్రథమోదితమైనది కనుక, మొట్టమొదటి మన ప్రయత్నం కనుక ఈ ప్రయత్నం శ్రీరంగనాథుని చెవులలో అమృత ధారలని నింపుతుంది అని అనుకుంటున్నాం. ఇక్కడ ఇది మరి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి ఏం కావాలి, మరి మేము లేవా అండి, మమ్మల్ని మర్చిపోయారా అని అనుకోకండి. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి ఇది ఎలాంటిది అంటే ఉత్తర శతకాన్ని అనుసంధానం చేయబోతున్నాం. అంటే శాస్త్రీయమైనటువంటి ఎన్నో వాద ప్రతివాదాలని ప్రతిపాదన చేసేటటువంటి ఒక విషయాలని మనం అనుసంధానం చేసుకుంటామే. ఇది కూడా మా ప్రయత్నం, మా వరకే, అది మా మౌఢ్యంతో మేము చేసేటటువంటి ప్రయత్నం స్వామి. ఇందులో ఏ రకమైనటువంటి అస్పష్టత ఉన్నా నీకు మాత్రం మా ఈ ప్రయత్నం ఆనందదాయకంగానే ఉంటుంది అని రంగనాథుని చరణారవింద సన్నిధిలో మనం ముందుగా దాసోహ సమర్పణం చేసుకుంటూ మరొక్కసారి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. ముక్తస్తనంధయ ముఖాత్ ప్రథమోదితా వాక్ అవ్యక్త వర్ణ మధురా స్వదతే హి మాత్రే శ్రీరంగ తత్ప్రతిమ మౌగ్ధ్యకృతాస్తుతిర్మే త్వత్కర్ణపాశవర్త్మని వమేత్ అమృతస్య ధారాం. అలా దాసోహ సమర్పణం చేస్తూ మనం ఈనాడు ఉత్తర శతకంలో మొదటి శ్లోకాన్ని అర్థంతో ముందుగా అనుసంధానం చేసుకుందాం. తర్వాత అందులో ఉండేటటువంటి విషయాలని మనం వివరణ చేసుకుందాం. కరుణతో ఆయన మనకి శాస్త్రాన్ని ఇస్తాడు అన్న మాటని మనం మామూలుగా చెప్పుకున్నాం. ఇవాళ
విశదంగా చెప్పుకోబోతున్నాం అన్నమాట. నిన్న అవతారికని చెప్పుకున్నాము. అది సంస్కృత వ్యాఖ్యానంలో ఉండేటటువంటి అవతారికని మనం అనుసంధానం చేసుకున్నాం. ఈ శ్రీరంగరాజస్తవానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటే మనకి ఇంట్రడక్షన్ లో స్పష్టంగానే ఉంది. అది నేను మీకు అందుకే రాసి ఇవ్వలేదు, పేర్లు ఒక్కటి మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం మనకి లభ్యమవుతున్న వాటిలో ఏవేవి ఉన్నాయి అంటే 3 సంస్కృత వ్యాఖ్యానాలు, 2 తమిళం వ్యాఖ్యానాలు. తమిళంలో కూడా ఒకటి మణిప్రవాళ వ్యాఖ్య, ఒకటి ద్రావిడ వ్యాఖ్య అని ఉంటుంది. అలా కాకుండా ఇదిగో ఇప్పుడు మన చేతులలో ఉండేటటువంటి శ్రీ వైష్ణవ స్తోత్రమాల అనేటటువంటి గ్రంథంలో ప్రతిపదార్థ తాత్పర్యంతో ఉండేటటువంటి పరవస్థ గోవిందాచార్య స్వామి వారి యొక్క వివరణ ఇంతవరకు మనకి ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి మనకి లభ్యం కావటం లేదు అని ప్రధానంగా వ్యాఖ్యానాలు ఏవి అంటే ఇది కూడా మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి, అది తెలుసుకుందరు కానీ మీరు. అలాగే ఇప్పుడు గార్గ్య రామానుజాచార్య స్వామి అని వారు కూడా సంస్కృతంలో ఒక వ్యాఖ్యానం రాశారు. అందులో కొన్ని విషయాలు కూడా మనకి ఇందులో ప్రస్తావనకి వచ్చాయి. పూర్వ శతకంలో, ఇప్పుడు ఉత్తర శతకంలో కూడా వస్తాయి. ఆ స్వామి ఈ ఉత్తర శతకానికి రాసినటువంటి ఒక అవతారికని కూడా ఇవాళ ఒక్కసారి నేను ప్రస్తావన చేస్తాను. ఎందుకని అంటే ప్రమేయాన్ని, పరతత్వ నిర్ణయాన్ని చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి అంటే ఎప్పుడు మన పెద్దలు ఏది చేశారో దాన్నే అనుసరించాలి. భట్టర్ వారు ఇప్పుడు చేసేటటువంటి పరతత్వ నిర్ణయం కూడా ఆచార్యులని అనుసరించే ఉంటుంది. అంటే భగవద్ రామానుజ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటుంది. భగవద్ రామానుజ సిద్ధాంతం దేన్ని అనుసరించి చేయబడింది? భగవద్ రామానుజులు మాత్రం ఈ శాస్త్రీయమైనటువంటి నిర్ణయాలని, శాస్త్ర ప్రతిపాదనలని వేటిని ఆధారంగా చేసుకుని చేశారు? ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా చదివితే మీరు ఎక్కడిది, ఏ పుస్తకంలోది, ఎందులోంచి చెప్పారు అని అడుగుతారు కదా. అడిగితే ప్రమాణాన్ని మనం చూపించాలి కదా. భగవద్ రామానుజ సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే ఉభయ వేదాంతాలని అనుసరించి ఉంటుంది. సంస్కృత వేదాంతాన్ని అలాగే ద్రావిడ వేదాంతాన్ని అనుసరించే ఉంటుంది. ఆ ఉభయ వేదాంత వాంగ్మయంలో ఏవేవి ఉంటాయి అంటే ఉభయ వేదాంతాలుగా మనం అసలు ప్రమాణం అనే దాన్ని ఎలా మనం తీసుకుంటాము అంటే లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇది మనకి తిరుప్పావైలో కుత్తు విళక్కెరియా అన్న చోట ఇక్కడ దీపం అని వచ్చింది కాబట్టి విళక్కు అంటే దీపము, కాంతి, జ్ఞానము అని మనం అనుకుంటే గుత్తి దీపము అన్నప్పుడు ఆ గుత్తిలో ఏవేవి ఉన్నాయి అనడానికి మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి వినండి, నేను చదువుతాను. ఇత్థం శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ. వైకుంఠస్తవంలో ఉపబ్రహ్మణాలు అంటే ఇవన్నీ మనకు వచ్చాయి. శృతి వేదం, స్మృతులు వాటికి వివరణలు, ఇతిహాస, పురాణ ఇవి మనకి స్పష్టంగా తెలిసినవే. శ్రీపాంచరాత్రాగమ దివ్య ప్రబంధ సమ్మతేన ఇవి మనకి వీటిని అనుసరించే ఏదైనా ప్రతిపాదన చెయ్యబడుతుంది. వాటిలో చెప్పబడిన దానినే ప్రతిపాదన చెయ్యాలి. అలా కాకుండా కొత్తగా ఏది చేయకూడదు. సిద్ధాంత మార్గేణ ఎవరి సిద్ధాంతం? భగవద్ రామానుజ సిద్ధాంతం వాటిని అనుసరించి ఉంటుంది. ఆ భగవద్ రామానుజ సిద్ధాంత మార్గాన్నే అనుసరిస్తూ పత్ని, పరిజన, పరిచ్ఛదై, విభూతిభి మనకి శరణాగతి గద్యంలో రామానుజుల వారి ప్రతిపాదన ఎలా ఉంటుందో అలాగే పత్ని, పరిజన, పరిచ్ఛద. పత్ని శ్రీభూదేవులు, పరిజనము అనంతగరుడ విశ్వక్సేనాదులు, పరిచ్ఛదములు ఆయనకు ఉండేటటువంటి మిగిలినటువంటి కైంకర్య ఉపకరణములు. విభూతిభిశ్చ విభూతులతో కూడా సహా శ్రీరంగరాజ అభిష్టుత రంగనాథుణ్ణి వర్ణించారు పూర్వ శతకంలో చక్కగా స్పష్టంగా. పునరపి మళ్ళీ తేనైవ మార్గేణ స్తోతుమనాహ మళ్ళీ అదే మార్గంలో అంటే సిద్ధాంత మార్గంలో. ఏ సిద్ధాంతం? భగవద్ రామానుజ సిద్ధాంతానుసారంగా అంటే పరమ ప్రమాణమైనటువంటి వేద సిద్ధాంత అనుసరణతో స్తోతుమనాహ మళ్ళీ ఉత్తర శతకంలో కూడా రంగనాథుణ్ణి స్తుతించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తస్యచ
మరి అలా స్తుతించాలి, సిద్ధాంత స్థాపన చెయ్యాలి అంటే పరమత నిరాకరణ సాపేక్షత్వాత్. ఇక్కడ ఈ భగవత్ నారాయణ పరత్వాన్ని స్థాపించాలి అంటే పరమతాలని ఖండిస్తే కానీ అవదు కదా. వాళ్ళు చెప్పే సిద్ధాంతం సరి అయినది కాదు అని చెప్పి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయాలి. ప్రథమం పరమత నిరాకరణం ఉపక్రమతే విషయ సూచికలా అనుకోవటం అనమాట. ఇందులో నిన్నటి దానికంటే ఇందులో ఉన్న తేడా ఏమిటి, ఎందుకు చదువుకుంటున్నాము అంటే ఉత్తర శతకం పరమత నిరాకరణంతో ఎందుకు ప్రారంభం చేయబడుతోంది అంటే సిద్ధాంత ప్రతిపాదన చెయ్యాలి అంటే పరమత నిరాకరణం చెయ్యాలి కనుక అని ప్రథమం పరమత నిరాకరణం ఉపక్రమతే, అందుకు అలా ప్రారంభం చేస్తున్నారు. మరి తన్నిరాకరణస్యాపి అయితే అమ్మో ఇది వాదాలు అవుతాయి, ప్రతివాదాలు అవుతాయి, ఇది డిస్కషన్ అవుతుంది, ఇది డిస్క్రిప్షన్ అవుతుంది, అంతే తప్ప ఇది స్తోత్రం ఎలా అవుతుందండి? అలాంటప్పుడు దీన్ని ఏదో బ్రహ్మసూత్ర భాష్యం, శ్రీ భాష్యం ఇలాంటి పేర్లు పెట్టినట్లుగా ఈ ఉత్తర శతకానికి కూడా ఇతరమత నిరాసన పూర్వకంగా సిద్ధాంత స్థాపనము అయినప్పుడు స్తోత్రము అని పేరు పెట్టకూడదు కదా. ఎందుకు స్తోత్రము అని అనాలి? మరి అలాంటప్పుడు సిద్ధాంత ప్రతిపాదకమైనటువంటి సిద్ధాంత గ్రంథము అని పెట్టుకోవాలి కదా అని మళ్ళీ మనకి సందేహం వస్తుందేమో అని రామానుజాచార్య స్వామి వారు వివరణ చేస్తున్నారు. తన్నిరాకరణస్యాపి అంటే ఆ పరమత నిరాకరణాన్ని కూడా సర్వేశ్వరాభిముఖ్యేన ప్రవృత్తే స్తుతౌ అంటే భగవంతుణ్ణి గురించి చేసేటటువంటి స్తుతిలాగే పర్యవసానం ద్రష్టవ్యం. అంటే భట్టరు వారు ఈ ఉత్తరాఖండ్ శతకంలో పరమత నిరాకరణ చేసి సిద్ధాంత స్థాపన చెయ్యడం కూడా ఎలా చేస్తున్నారు అనంటే అది వాదోపవాదాలుగా పూర్వపక్ష సిద్ధాంతాలుగా సిద్ధాంత గ్రంథాలుగా చెయ్యటం లేదు. ఇక్కడ దీన్ని ఈ రకమైనటువంటి ప్రతిపాదన కూడా రంగనాథ స్తుతిగా పరిణమించేటట్లుగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆయనను ప్రతిపాదన చెయ్యడమే ప్రధానంగా చేసుకొని అది ఆయనని స్తుతించడం అని స్తుతి కింద పర్యవసించేటట్లుగా చేస్తున్నారు అనే దాన్ని చెప్తున్నారు. కనుక ఇది స్తోత్రమే, స్తోత్రంగా మనం దీన్ని స్వీకరించాలి అంటున్నారు. స్తుతౌ పర్యవసానం ద్రష్టవ్యం. ఏది చెప్పినా రంగనాథ స్తుతిగానే చెప్తారు, అది మనం గమనించుకుంటూ ముందుకి సాగాలి అని అనుకుందాము. అంచేత ఇప్పుడు ఇతర మతాల ఖండన సిద్ధాంత స్థాపన కూడా శ్రీరంగనాథ స్తుతిగా పర్యవసించి ఉత్తర శతక రచన సాగుతోంది. కైంకర్యం చేయాల్సినటువంటి పరతత్వాన్ని నిరూపణ చెయ్యటం కోసం ఇతర సిద్ధాంతాలని ముందుగా నిరాకరణిస్తూ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటున్నారు. అందుకే మొదటి శ్లోకంలోనే స్వామి స్తుతిని తెలియచేసేటటువంటి పదాలు ఉన్నాయి చూడండి. కారుణికః అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఆయనలో ఉండేటటువంటి కరుణ అనేటటువంటి ఒక గుణాన్ని స్తుతిస్తూ ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు శ్లోకము ప్రతిపదార్థము అనుసంధానం చేసుకుందాం, జాగ్రత్తగా గమనించండి. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీసో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః శలభీ భవంతి. ఇందులో క్రియాపదం ముందుగా తీసుకుందాం. భవంతి అనేది క్రియాపదం. ఆ భవంతి అన్నది ఒకటిగా కాకుండా ఏమవుతారు అంటే శలభీ భవంతి అని పూర్తిగా కలుపుకుంటే శలభములు అవుతున్నారు అని అర్థం అన్నమాట. భవంతి అనేది క్రియాపదం, కానీ ప్రయోగం శలభీ భవంతి అనేది ప్రయోగం. శలభములు అవుతున్నారు అని అర్థం. శలభము అంటే మిడత అని అర్థం. శలభీ భవంతి అంటే మిడతలైపోతున్నారు అని అర్థం. దీపం దగ్గర మిడతలైపోతున్నారు అంటే అర్థం ఏమిటి? దీపంలో పడి తమని తామే అంతం చేసుకుంటున్నారు అనే అర్థంలో శలభీ భవంతి అంటున్నారు. ఇది ఒక క్రియ. అది కాకుండా మరొక క్రియ ఉంది చూడండి, దదాతి అనేది మరొక క్రియ.
దదాతి ఇది కూడా పరిపూర్ణమైనటువంటి క్రియే. దదాతి అంటే ఇస్తున్నాడు అని అర్థం. ఇస్తున్నాడు, ఎందరికీ ఎప్పటికీ ఆయన ఇస్తూనే ఉన్నాడు కాబట్టి దదాతి అనేది ఒక క్రియ. శలభీభవంతి అనేది మరొక క్రియ. ఇది కాకుండా ఇంకొక క్రియ కూడా ఉంది. పరిభుంజతే అని 3వ పాదంలో ఉంది చూడండి. పరిభుంజతే తం అని ఉంది. ఆ తం అనేది సర్వనామం, పరిభుంజతే అనేది క్రియ. పరిభుంజతే తం అంతా క్రియ అనుకోకండి, తం విడిగా తీసుకోండి. పరిభుంజతే అన్నది క్రియ అని అనుకోండి. పరిభుంజతే అంటే అనుభవిస్తున్నారు అని అర్థం అన్నమాట. పరిభుంజతే, దదాతి, శలభీభవంతి అనేటటువంటి 3 క్రియలు ఉన్నాయి. ఇది కాకుండా అవాంతర క్రియ ఒకటి ఉంది. అవలోక్య అనేటటువంటి పదం. తేన అవలోక్య, అవలోక్య అంటే చూసి అనేటటువంటిది అవాంతర క్రియ. అలాగే మరొక అవాంతర క్రియ ఉంది, వివేక్తుం అనేది, వివేచన చెయ్యడం కొరకు అని. అంటే ఇంచుమించుగా అన్ని ఎక్కువ క్రియాపదాలే ఉన్నాయి. 2 అవాంతర క్రియలు, 3 పరిపూర్ణమైనటువంటి క్రియలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం దదాతి అన్న క్రియని ప్రధానంగా ముందు అన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దదాతి ఇస్తున్నాడు. ఎవరిస్తున్నాడు అంటే కర్తృపదాన్ని మనం తెచ్చుకోవాలి. ఎవరు అనడానికి కారుణికః దదాతి, ఈశః దదాతి అని 2 పదాలు మనం పెట్టుకోవాలి. దదాతి క్రియ, కర్త ఎవరు అంటే కారుణికః ఈశః. 2 విశేషణాలు స్వామి, 2 స్వామిని చెప్పేటటువంటి పదాలు, 2 పదాలు. ఒకటి కారుణికః కరుణామయుడు, ఈశః అంటే నియామకుడు, స్వతంత్రుడు అని అర్థం అన్నమాట. ఈశః అంటే నియమించేవాడు, నియమించేవాడు అంటే ఆయనకి స్వాతంత్ర్యం ఉంది, ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు కనుక ఇక్కడ ఈశ శబ్దంతో స్వాతంత్ర్యం చెప్పబడుతోంది. కారుణికః అనే శబ్దంతో స్వామిలో ఉండేటటువంటి కరుణ, దయ అనేటటువంటి గుణం చెప్పబడుతోంది. కారుణికః ఈశః దదాతి ఇస్తాడు. ఇప్పుడు మనం కర్మని వెతుక్కుందాం. ఎవరిస్తారు, దేన్ని ఇస్తాడండి అని ఒక ప్రశ్న వచ్చింది. ఎవరిస్తారన్న దానికి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు దేనిని ఇస్తాడు అనే దాన్ని మనం ఇప్పుడు అన్వయం చేసుకోవాలి. దేనిని ఇస్తాడు అంటే మానం దదాతి. మానం అంటే ఇక్కడ మానం అనే పదం మనం మామూలుగా వ్యవహారంలో వాడేటటువంటి మానం అని కాకుండా, మానం అంటే ఇక్కడ కొలత అనర్థం. దాన్నే ఆ భగవంతుని గురించి చెప్పేటటువంటి శాస్త్రము అని. మానం అంటే ఇక్కడ శాస్త్రము, శాస్త్రాలలో ఉత్తమమైనటువంటి శాస్త్రం అంటే వేదం అని అనుకుందాం. మానం వేదమును, శృతిని దదాతి ఇస్తాడు. అయితే శృతిని శృతిగా ఇవ్వటం లేదు, అక్కడ ఒక ఉపమానాన్ని, ఒక సన్నివేశాన్ని తెలియచేస్తున్నారు. ఎలాగా, దేంతో అంటే బాగా చీకటిగా ఉంది. ఆ చీకటి పోవాలి అంటే ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు దేని వల్ల వస్తుంది అంటే దీపం వల్ల వస్తుంది. దీపం ఉంటే చీకటి తొలగుతుంది. అలాగే మన చీకటిని తొలగించటం కోసం దీపాన్ని ఇస్తాడు. ఆ దీపం ఏది అంటే శాస్త్రం. అందుకే మానం ప్రదీపం ఇవా అంటున్నారు. మానం శాస్త్రమును, ప్రదీపం ఇవా దీపమును వలే అంటే దీపాన్ని చూపించినట్లుగా, దీపాన్ని ఇచ్చినట్లుగా. ఈశః కారుణికః దదాతి అంటారు. దీపానికి ప్రయోజనం ఏమిటి అంటే హర్తుం. హర్తుం అనేది కూడా అవాంతర క్రియ. అసలు క్రియాపదంతో శ్లోకం ప్రారంభమవుతోంది. హర్తుం తమః, తమస్సు అంటే మనకు తెలిసిన అర్థం, బాగా తెలిసిన అర్థం ఏది అంటే చీకటి అని ఒక్కటి అర్థం. మన తమస్సు అంటే చీకటి అని మనకు తెలుసు. ఇంకా ఏమైనా తెలుసా? తమస్సు అన్న దానికి ఇంకో అర్థాన్ని మనం ఏమైనా గమనించగలుగుతామా? ఇది కూడా మనకి బాగా తెలిసినదే.
మూడు గుణాలు ఉంటాయి అని అనుకుంటా. తమస్సు అంటేనే అజ్ఞానం, చీకటి అంటేనే అజ్ఞానం. అలా కాకుండా రజస్సు, తమస్సు, సత్వము, వీటిని ఏమంటాం? గుణాలు అంటాం కదా. అంటే తమస్సు అంటే మరొక అర్థం ఏమవుతుంది? గుణము అని అర్థం అవుతుంది అనమాట. అంటే తమస్సు అనే పదం ధ్వాంతము, చీకటి అనే అర్థాన్ని వస్తుంది. గుణము ప్రకృతిలో గుణాలలో ఒక గుణము అని తమఃపదం చెప్పబడుతుంది. ఇది కాకుండా తమస్సు అనే పదానికి నిఘంటువులో మరొక అర్థం కూడా చెప్తారు, శోకము అని చెప్తారు. శోకము అంటే దుఃఖము అని అర్థం అన్నమాట. అదెలా వస్తుంది అనే దాన్ని మనం, నిజానికి దుఃఖము ఎలాగా అంటే అజ్ఞానం వల్ల కదా దుఃఖం. ఏదైనా తెలియకపోతే కదా మనకి అయ్యో తెలియలేదు అని తెలుసుకోలేక మనం దుఃఖపడతాం, పొందాల్సిన అనుభవాన్ని పొందక. ఆ రకంగా కార్యే కారణభావం అని ఏదో అక్కడ శాస్త్రీయంగా మనకు ఇస్తున్నారు. మూడు అర్థాలు గుర్తుపెట్టుకుంటే, తమస్సు అంటే చీకటి, అదే అజ్ఞానము. తమస్సు అంటే మూడు గుణాలలో ఒక గుణము. తమస్సు అంటే శోకము అని అర్థం అన్నమాట. ఇక్కడ దీపం అనే దాని దగ్గర చెప్పుకుంటే హర్తం తమహ, తమహ హర్తం, చీకటిని పోగొట్టడం కోసం ప్రదీపమివ మానం దదాతి, దీపము వలె శాస్త్రమును ఇస్తాడు. దీపం దగ్గరైతే బాహ్యమైనటువంటి చీకటి, శాస్త్రం దగ్గర అయితే ఆంతరమైనటువంటి చీకటి. ఆంతరమైనటువంటి తమస్సు, బాహ్యమైనటువంటి తమస్సు అని అనుకోవాలి. అంతేనా? అదేనా దానికి కారణం? అంటే దీపం లేదనుకోటి మనకి ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టం, అంతే కదా. కరెంటు పోతుందనుకోండి, ఎంత తడుముకుంటాం, అంతవరకు మనకు అన్ని వస్తువులు స్పష్టంగా ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఇక్కడ ఉంది అని చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే అక్కడ పుస్తకం ఉందా లేదా అని అనుకున్నాం అనుకోండి, పుస్తకం అక్కడ ఉంది, పెన్ను అక్కడ లేదు. ఇలాంటివన్నీ మనకి స్పష్టత ఎప్పుడు కలుగుతుంది అంటే వెలుగు ఉంటే. వెలుగు లేకపోతే ఏమవుతుంది? అది అక్కడ ఉందా లేదా తెలియదు, ఇది ఇక్కడ ఉందా లేదా తెలియదు కదా. సత్ అసత్ రెండో ప్రయోజనం చెప్తున్నారు. సద్ అసతీచ వివేక్తో, మనకి చీకటిని పోగొట్టడం ఒకటి దీపానికి ప్రయోజనమైతే, సత్ అసత్ చ సదసతి, సత్తు అసత్తు కలిపితే సదసతి అని అవుతుంది. వాటిని వివేక్తుం తెలుసుకొనుటకు అని అర్థం అన్నమాట. అంటే ఏ వస్తువు ఎక్కడ ఉందో, ఏ వస్తువు ఎక్కడ లేదో తెలుసుకోవడం. ఇదిగో అక్కడ సోఫా ఉంది, తగులుకొని పడిపోతావు, జాగ్రత్త, గుద్దుకుంటావు, అక్కడ గోడ ఉంది అని ఒక్క క్షణం కరెంటు పోతే మనకి ఎలా కంగారు అవుతుందో, అలా కాకుండా ఇక్కడ గోడ లేదు, ఇక్కడ గోడ ఉంది అని తెలుసుకోవాలన్నమాట. అదే సత్ అసతీచ వివేక్తో. అంటే ఇప్పుడు దీపానికి ప్రయోజనాలు ఏమిటి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవడం, లేనిదాన్ని లేనట్లుగా తెలుసుకోవడం, చీకటి పోవటం అనేటటువంటి దానివల్ల. అందుకనే హర్తం తమః సదసతీచ వివేక్తో కనుక దానికోసమే. అలాగే సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి వివరణలో, జ్ఞానం విషయంలో మళ్ళీ మనం వివరించుకుందాం తర్వాత. ఉన్నవి ఉన్నట్లుగా, లేనివి లేనట్లుగా తెలుసుకోవడం కోసం, లేదా మామూలుగా చెప్పుకోవాలి అంటే మంచి చెడు వివేకం కలగడం కోసం. ఇది జ్ఞానానికి ప్రయోజనం. జ్ఞానం ఉంటే ఏమవుతుంది? సత్ ఏమిటి, అసత్ ఏమిటి, ఏది మంచి ఏది చెడు అనేదాన్ని మనం తెలుసుకోవడం కోసం మానం ప్రదీపమివ కారుణికో దదాతి, కారుణికః ఈశః దదాతి. ఎందుకు? అయ్యో పాపం చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారే, వీళ్ళకి వెలుగుని ఇవ్వాలి అని కరుణ కలిగింది ఆయనకి. కరుణ కలిగితే సరిపోతుందా? ఆయనకి ఇవ్వగలిగేటటువంటి స్వాతంత్ర్యం కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది జనాల పట్ల, దేశం పట్ల, ప్రజల పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రజలు కష్టాలలో ఉంటే తట్టుకోలేక వాళ్ళు కూడా వాళ్ళకుండే సౌఖ్యాలని వదులుకొని ఆ కష్టపడుతున్న వారితో కలిసి జీవించటానికి కూడా సిద్ధపడుతున్నారు. దేనివల్ల అంటే కరుణ ఉండటం వల్ల.
కానీ ఇప్పటికీ మన భారతదేశం లాంటి దేశాలలో ఏదో అభివృద్ధి సాధించేసాము అనుకుంటున్నటువంటి దేశాలలో గిరిజన ప్రాంతాలలో కానీ మారుమూల ప్రాంతాలలో కానీ మంచినీటి చుక్క దొరకక మంచినీటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారు అనేది మనకే తెలుసు. మనం చూస్తూనే ఉంటాం. వెలుగు లేక కరెంటు లేక ఎన్ని గ్రామాలు బాధపడేవి ఇది వరకు అనేది కూడా మనకి తెలుసు కదా. అలాంటి జీవన విధానాన్ని చూస్తే ఎవరికైనా గుండె కరుగుతుందండి. అయ్యో పాపం వీళ్ళు ఇలా ఉన్నారే అని బాధపడతారు. కానీ వాళ్ళు ఆ ఊరికి ఎలక్ట్రిసిటీ ఇప్పించగలుగుతారా? ఫండ్స్ శాంక్షన్ చేయగలుగుతారా? ఏం చేయగలుగుతారు? అయ్యో 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 అని జాలి పడతారు కదా. కరుణ ఉంటే సరిపోదు, స్వతంత్రం కూడా ఉండాలి. స్వతంత్రం ఉండి కరుణ లేకపోతే ఆ స్వాతంత్ర్యం ఏమవుతుంది? మంచి కలుగ చేయటానికి హేతువు కాకుండా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు భగవంతునిలో ఈ రెండు లక్షణాలని మనకి రెండు పదాలతోటి చూపిస్తున్నారు. స్వతంత్రుడు ఏదనుకుంటే అది చేయగలిగేటటువంటి, అడ్డు లేకుండా ఉండేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు ఆయన. కనుకే మనని మన చీకటిని పోగొట్టి మనని ఉజ్జీవింప చేయడానికి తగినటువంటి స్వాతంత్ర్యం ఆయనకు ఉంది. స్వతంత్రుడు కాబట్టి కరుణ లేని వాడైతే చావండి, ఇలాగే ఇక్కడే ఉండండి, ఇలాగే ఈ జీవితాలను గడపండి, ఎన్ని జన్మలైనా మీరు ఎత్తండి అని అనేటటువంటి స్థితి ఉంటుంది ఎప్పుడు కరుణ లేకపోతే. కానీ ఆయనలో కరుణ ఉంది, అంతేకాదు ఆయనలో స్వతంత్రత ఉంది, శక్తి ఉంది. కాబట్టే వీళ్ళకి ఈ కష్టం చాలు, ఇక్కడితో వీళ్ళు బయటపడాలి, వీళ్ళకి ఉజ్జీవనాన్ని కలిగించాలి అనేటటువంటి ప్రేమ ఆయనలో ఏర్పడుతుంది. కనుక కారుణికః ఈశః అంటారు. భగవంతుడు మనని ఉజ్జీవింప చెయ్యాలి అంటే అన్ని గుణాలలో కంటే ప్రధానంగా 3 గుణాలని గురించి చెప్తారు. ఆ 3 ఏవి అంటే మనకి పంచస్తవాలలోనే వస్తుంది. అతి మానుషస్తవమో వైకుంఠస్తవమో నాకు గుర్తులేదు, రేపు రిఫర్ చేసి చెప్తాను. అసలు కొన్ని కరుణ ఉంది, స్వాతంత్ర్యము ఉంది. కానీ అసలు వాళ్ళు అలా ఉన్నారనే తెలియలేదు అనుకోండి, అప్పుడు ఈయనేం సహాయం చేయగలుగుతాడు కదా. అంచేత అవునా నాకు అస్సలు తెలియదు తెలుసా, మీ ఊళ్ళో మంచినీళ్లు దొరకవని నాకు తెలియదు తెలుసా, తెలిస్తే ఎంతసేపు నిమిషంలో నేను ఏర్పాటు చేసేద్దును అని అనడానికి అవకాశం ఉంటుంది. అంచేత జ్ఞానం ఉండాలి, శక్తి ఉండాలి, దయ ఉండాలి. ఈ 3 మనని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించటానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి గుణాలు. ఇక్కడ 2 గుణాలని చెప్తున్నారు, కరుణ ఈశత్వం 2 చెప్పారు అంటే జ్ఞానం కూడా చెప్పబడినది. ఆయన సర్వజ్ఞుడు, ఆయన కారుణికుడు, ఆయన ఈశుడు. కనుక ఆయన మనకి మానం ప్రదీపమివ కారుణికో దదాతి ఇచ్చాడా పాపం, మన మీద ప్రేమతో ఇచ్చాడా. ఇస్తే మనం ఏం చేస్తున్నాము అనంటే, కత్తి చిన్నపిల్లవాడికి ఇస్తే చేతితో అటు ఇటు తిప్పి కంట్లో పొడుచుకున్నట్లుగా మనమే ఆ శాస్త్రాన్ని ఆదరించి భగవంతుణ్ణి చేరడం అదృష్టవంతులు చేయగలుగుతున్నారు. అలా కాకుండా వ్యతిరేకించి తమ ఉనికినే లేకుండా చేసుకుంటున్నారు కొంతమంది. దాన్ని తర్వాత భాగంలో చెప్తున్నారు చూడండి. తేనా దానితో, దేనితో? ఆ మానంతో, అంటే ఆ శాస్త్రంతో, ఆ వేదంతో అవలోక్య చూసి. ఎవరిని అవలోక్య? తం అవలోక్య. తం అనే ఆ పాదం చివరిలో ఉంది చూసారా సర్వనామం. ఈ సర్వనామాన్ని వాడేరు అంటే ఆ వాడుతున్నటువంటి కర్త అభిప్రాయాన్ని అనుసరించి దాని అర్థం వస్తుంది. తం ఆయనని, ఎవరిని? ఇందాక చెప్పారు కదా, కారుణికుడు ఈశుడు అయినటువంటి ఆయనని అవలోక్య చూసి అంటున్నారు. అంటే దర్శించి, భగవత్తత్వాన్ని దర్శించి పరిభుంజతే హాయిగా అనుభవిస్తారు. పరితః భుంజతే పూర్తిగా ఆ స్వామి యొక్క అనుభవాన్ని పొందుతారు. వేదశాస్త్రం ద్వారా భగవంతుణ్ణి దర్శించి భగవద్ అనుభవాన్ని పొందేటటువంటి వారు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే కృతినః, అదృష్టవంతులండి వాళ్ళు. అలా భగవంతుణ్ణి పొందగలుగుతారు, భగవంతుణ్ణి దర్శించగలుగుతారు. భగవంతుణ్ణి సాక్షాత్తుగా దర్శించే వాళ్ళు నిత్యముక్తులు, భగవంతుణ్ణి పరభక్తి పరజ్ఞాన పరమ భక్తుల ద్వారా దర్శించేటటువంటి వారు ముముక్షువులు. ఇక్కడ ఉంటే పరోక్ష దర్శనం,
అది భక్తితో దర్శిస్తున్నారు. అక్కడ ఉంటే సాక్షాత్ దర్శనం, సాక్షాత్ అనుభవము. అది చేసేది ఎవరు అంటే కృతినః అనే పదం వాడుతున్నారు. ఎన్నో అర్థాలు ఉంటాయి దీనికి, రేపు మనం వివరణ చేసుకుందాము. కృతినః ఎంత అందమైన మాట అంటే అదృష్టవంతులండి అంటారు. ఇప్పుడు మీరు ఈ శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠిలో ఉన్నవాళ్ళు రేపు పొద్దున్న ఆ రంగనాథుడికి ఈ ఈ తాంబూలాన్ని సమర్పించుకున్నారు అనుకోండి, అదృష్టవంతులండి. కృతినః మాకేంటో ఒక్క రోజు లేట్ అయిందండి అంతే, అమ్మగారు క్లోజ్ చేసేసారు కౌంటరు. లేకపోతే ఈ మాత్రం మేము కూడా చదవగలిగే ఉండేవాళ్ళం, ప్రయత్నం చేస్తే అదే వస్తుంది, స్వామి అనుగ్రహం ఉంటే, కానీ అవకాశం లేకపోయిందండి. వాళ్ళు అదృష్టవంతులు. ఎప్పుడు ఆ కృతినః ఆ భాగ్యం, ఆ అనుభవాన్ని పొందగలిగేటటువంటి స్థితి పొంది ఉండుట, అలాంటి వాళ్ళని సుకృతులు అంటారు, కృతులు అంటారు, శిష్టులు అంటారనమాట. కృతినః అదృష్టవంతులు. నాకు అలా స్ఫురించిందండి, ఆ రోజే ఇచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ రేపు క్లాస్కి రానేమో, ఎందుకైనా మంచిది ఇవాళే పేరు ఇచ్చేద్దాం అనుకున్నానండి. అదే మంచిదే అండి, లేకపోతే నేను కూడా మిస్ అయిపోయాను. ఇలాగ అదృష్టవంతుల కబుర్లు ఇంకా ఇది అవనండి. ఇంకా ఎన్ని గొప్పలు చెప్పుకుంటారో, ఎన్ని రకాల కథలు అల్లుకుంటామో, లేనివి కూడా మనమే వాళ్ళకేం తెలుస్తుందిలే అని కథలు కథలు కథలు. అసలు విషయం అయిన తర్వాత ఎన్ని కథలు చెప్పుకున్నా పర్వాలేదు, ముందు కథలు కబుర్లు చెప్పకుండా ఉంటే చాలు. అంచేత ఇక్కడ ఒకటే పదం మనకు మనం అన్వయించుకోవడం అసలు అంటే కృతినః ఆ మాట. తేనావలోక్య మాకు పూర్వశతకం పుస్తకం ఇచ్చాడు ఆయన, అదే మానం ప్రదీపమివ. దాన్ని అవలోక్య, దాంతో మేము రంగనాథుణ్ణి దర్శించి పరిభుంజతే ఆ స్వామిని అనుభవిస్తే వాటి వాళ్ళు కృతినః సుకృతులు అంటే తెలిసిన వారు అంటున్నారు. చూడండి, పండితులు అనే అర్థాన్ని ఇస్తున్నారు ప్రతిపదార్థంలో. కృతినః అది తెలిసిన వారైతే దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు, భగవంతుణ్ణి దర్శించడానికి దాన్ని సాధనంగా చేసుకుంటారు. అలా కాకుండా తత్రైవ అక్కడే అంటే ఆ దీపంలోనే, ఆ శాస్త్రంలోనే పడిపోతారు. అంటే ఎదిరిస్తారనమాట, దాన్ని ఉపయోగించుకోవడం వాళ్ళకి తెలియదు. అందుకే తత్రైవ అక్కడే చపలాహ చపలులు. ఎంత మంచి మాటలో చూడండి. కృతినః చపలాహ, ఎప్పుడు మనం కృతినః అనేటటువంటి లిస్ట్ లోనే ఉండాలి. ఇది కూడా భగవద్ అనుగ్రహమే. చపలాహ అని అనిపించుకోకూడదు, వీళ్ళకి స్థిరం లేదండి. ఒకటి ఇక్కడ ఉంటారు, ఒకటి అక్కడ ఉంటారు, ఒకటి చెప్తామంటారు, ఒకటి చెప్పమంటారు, ఒకటి తెలుసంటారు, ఒకటి తెలియదంటారు, ఏమిటిది అని చపలాహ చపలులు అంటున్నారు. చెంచల చిత్తము కలిగినటువంటి వారు, విశ్వాసము లేనటువంటి వారు అని అర్థం అన్నమాట. చపలాహ తత్రైవ ఆ ప్రమాణ రూపమైనటువంటి వేదం అనేటటువంటి దీపమునందే శలభీ భవంతి, శలభములు అయిపోతున్నారు. స్థిరత్వం లేక, విశ్వాసం లేక, తెలుసుకోలేక, భగవద్ అనుభవాన్ని పొందక తమ ఉనికిని వారు నశింప చేసుకుంటున్నారు అని. దీపము అందరికీ ఒక్కలాగే అందుబాటులో ఉంది. ఆ దీపాన్ని వెలుగులో, ఆ దీపము యొక్క కాంతిలో భగవత్తత్వ దర్శనం చేసిన సుకృతులు కొంతమంది ఉంటే, కొంతమంది ఆ దీపంలోనే పడి ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కానీ ఆ దీపాన్ని భగవంతుడు ఏ ఉద్దేశ్యంతో ఇచ్చాడు అంటే, కారుణికుడు కనుక ఆయన తనని సేవించటానికి, తనని పొందడానికి తగినటువంటి ఒక సాధనాన్ని తానే మనకి అందించి ఉన్నాడు అంటున్నారు. ఇందులో వైకుంఠస్తవం చదువుకున్నప్పుడు ఆ వైకుంఠస్తవంలో ఒక శ్లోకం మీకు గుర్తుందో లేదో, కొంతమందికేమో పిత్తఘ్నమంజన మనాపుషి జాతు నేత్రే అనేటటువంటి ఆ శ్లోకాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. అక్కడ సుకృతినః కృతినః వైకుంఠస్తవంలో 12వ శ్లోకం, నేను రాయలేదు. వైకుంఠస్తవంలో ఒక 12వ శ్లోకం సేమ్ ఇదే అర్థాన్ని మనకి చెప్పేదవుతుంది. ఎవరి దగ్గరైనా ఉంటే ఒక్కసారి తీసి పెట్టుకోండి. భగవంతుడా శాస్త్రాన్ని ఇచ్చాడు అంటే అదంతా తర్వాత రేపు వివరణ చేసుకుంటాము. అంత సుకృతినః కృతినః భజంతే అనేటటువంటి పదప్రయోగం మన కూరతాళ్వాను చేశారు. గుడ్. అంతర్హితో నిధిరసే
త్వమశేష పుంసాం అనేటటువంటి శ్లోకం. చక్కగా భూగర్భంలో దాచిపెట్టబడినటువంటి నిధివి నువ్వయ్యా స్వామి. అందరి కోసం దాచిపెట్టబడినటువంటి నిధి ఇది. కానీ కొంతమంది అయితే ఆ నిధిని చక్కగా పొందుతున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు. మరికొంతమంది అయితే దాన్ని పొందలేక దౌర్భాగ్యులు అవుతున్నారు అంటారు. అంతర్హితో నిధిరసి త్వమశేష పుంసాం అంటూ సాగుతుంది. అది సుకృతులు కొంతమంది, దుష్కృతులు కొంతమంది అంటారు. ఈ భావనలే మనకి ప్రారంభంలో అక్కడ కూరత్తాళ్వారు చెప్తున్నారు. అదే పదాన్ని ఇక్కడ కృతినః అంటూ అదే భావాన్ని ఈ శ్లోకంలో భట్టర్ వారు ప్రారంభ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. అంచేత శాస్త్రం ద్వారా, గ్రంథాల ద్వారా భగవత్ తత్వ దర్శనం చెయ్యగలిగినటువంటి వారు అదృష్టవంతులు, తెలివి గలవారు, పండితులు. అలా కాకుండా ఆ శాస్త్రాన్ని వ్యతిరేకంగా, ఇప్పుడు మీకు కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటాం. అప్పుడు మా అబ్బాయి ఎన్నో అదేంటి పుస్తకాల పురుగులాగా అలా ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, రకరకాల బుక్స్ చదువుతూ ఉంటాడు. ఏవో మొన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఇప్పుడు మామూలుగా సనాతన సంప్రదాయం, సనాతన సంస్కృతి, ఈ వెర్రి ఎక్కువ అయింది కదా. వెర్రి కాదు, ఇది వరకు ఎప్పుడూ ఉంది, కానీ సో కాల్డ్ గా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండేటటువంటి స్థితిలో ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం చెప్తున్న మాట ఎదుటి వాళ్ళకి గౌరవించాలి అన్నట్లుగా ఉండదు. మనం మరీ పిచ్చెక్కి మరీ దాన్ని అతిగా మనం మాట్లాడితే, ఏదో ఒక పుస్తకంలో రాశారట, ఒక వెస్ట్రన్ సాంస్క్రిట్ స్కాలర్ అన్నమాట. ఆయన మంచిగానే మన గ్రంథాలని వాటిని అన్ని కార్పొరేట్ తెలివి అంటారు, కరెక్ట్ వర్డ్ అది, అలాగనమాట. అది ఎలాగా అంటే ఇప్పుడు మనకి సనాతన ధర్మం మీద, రామాయణ భాగవతాదుల మీద గౌరవం ఉంది, అంతవరకు సందేహం లేదు, ఉన్నాయి. ఒక తగు ఎలాగట అంటే ఆ వైరం ఎలా పెరిగిపోయిందిట, ఆ ఆరోపణలు ఎలా పెరిగిపోయినాయిట అని అంటే, అరణ్యకాండలో ఓ సన్నివేశం. రాముడు మాయా లేడి కోసం వెనకాతల వెళ్ళాడు బాణం వేయడానికి, రాలేదు ఆయన. సీతాదేవి లక్ష్మణస్వామిని కాస్త నిష్ఠూరోక్తులు పలికితే లక్ష్మణస్వామి కూడా ఆమెను విడిచిపెట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇది మనకు తెలుసు కదా, రామాయణం మనం చదివేం కదా. అందులో సీతాదేవి మాటలు వాల్మీకి రాసినవే కదా, మరొక రకాలుగా ప్రజెంట్ చేసినవి కాదు కదా. అందులో అయితే సీతాదేవి అనడానికి కూడా కారణం ఏమిటి అంటే, అలా కఠినంగా మాట్లాడితే తప్ప ఈయన ఇక్కడి నుంచి కదలడు అనేటటువంటి ఉద్దేశంతో ఆ సన్నివేశం వాల్మీకి ఎలా జరిగిన దాన్ని అలాగే చక్కగా ప్రజెంట్ చేసినాడు. అదైతే మామూలుగానే మనం చదువుకుంటాం. అందులో ఇంకే రకమైనటువంటి అపార్థాలని మనం తీసుకోం. సాధారణంగా బుద్ధున్న వాళ్ళు ఎవరు తీసుకోరు, పెద్దలు ఎవరు కూడా అలా వ్యాఖ్యానాలు రాయలేదు. ఇప్పుడు ఈ హిందుత్వమో మరొకటో అనేటటువంటి అసలు తెలియక రామాయణం చదివేరో లేదో కూడా తెలియదు. ఈ రామాయణంలో ఈ సన్నివేశాన్ని ఎవరైనా చెప్తే దాని మీద వాళ్ళకి తగువులు ఎలా వస్తున్నా, సీతాదేవికి లక్ష్మణుడికి మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడతారా మీరు అని అది వివాదం చేసి పడుస్తున్నారట. అక్రమ సంబంధాన్ని నువ్వు నేను ఎవరు అంటగట్టడానికి? కానీ ఈ హాఫ్ నాలెడ్జ్, పూర్తిగా దాని గురించినటువంటి అవగాహన లేక, ఉన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటటువంటి బుద్ధి లేక, కేవలం ఆభాసగా కలిగినటువంటి జ్ఞానంతో నేనే భారతీయ ధర్మాన్ని నిలబెడుతున్నాను, నేనే ఉద్ధరిస్తున్నాను, నాకే దీని మీద రామాయణం అంటే నాకే ఇష్టం అన్నట్లుగా ఇలాంటి వాదాలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఎక్కడ గోల? నిజానికి హిందుత్వం అనేది గౌరవనీయమైనదే, కానీ దాన్ని వేరు మార్గాలలో ప్రచారం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ఇది చాలా వాస్ట్ గా ఉంటుంది అంటూ అతను రాసినటువంటి ఓ పాటని మా అబ్బాయి ఊరికే చదివి వినిపించాడు అనమాట. చాలా బాగుందని నాకు అనిపించింది. ఎక్కడ దేన్ని ఎలా మనం గౌరవించాలి అనేది తెలియకుండా ఆ సన్నివేశంలో కేవలం సీతాదేవికి లక్ష్మణుడికి ఉండే అక్రమ సంబంధం మీద దృష్టి పెట్టేటటువంటి ఒక దౌర్భాగ్యపు వాదనలు అధికమైపోతున్నాయి. నిజానికి లక్ష్మణస్వామిలోనూ ఆ బుద్ధి లేదు, సీతమ్మ వారిలోనూ ఆ ఇది లేదు. అక్కడ సన్నివేశమే వేరు, కానీ ఆ సన్నివేశాన్ని ప్రజెంట్ చేసేటటువంటి విధానాలు ఎలా ఉంటాయో చూడండి అంటూ నిజంగా చాలా బాగుంది. అంటే వాళ్ళ విశ్లేషణ
ఎలా ఉంటుంది అనడానికి మీకు చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఎందుకు ఇది ప్రసక్తి అంటే తత్రైవ కేపి చపలాహ శలభీభవంతి. అందులో ఆ దీపం తాలూకు వెలుగుని చూడలేక అందులోనే పడి శలభీభవంతి. నిజానికి మన భారతీయ ఈ సనాతన సంప్రదాయాన్ని కొంతవరకు మనం కూడా అలాగే పోగొట్టుకుంటున్నామేమో, అలాగే దాన్ని మనం చేజార్చుకున్నామేమో అని అనిపిస్తుంది. అందిన దాన్ని చక్కగా అందుకొని చక్కగా ఉపయోగించుకోవడం తెలిసిన వాళ్ళు అదృష్టవంతులు, లేని వాళ్ళు ఇదిగో ఇలాగే ఉంటారు. అట్లు ఈ శ్లోకాన్ని మనకు వివరిస్తున్నారు. ఇందులో ప్రతి పదానికి ఎన్నో విశేషార్థాలు ఉన్నాయి. వాటిని కూడా చక్కగా వివరించుకుందాం. మొదటి శ్లోకం చక్కగా అర్థమైందంటే చాలు. అందుకే ప్రారంభం చేసేసాను. 2 నెలలే ఉన్నాయి. మొదటి 2-3 శ్లోకాలు అవతారిక మనకి ఎలాగైనా ఒక వారం రోజులు పడుతుంది. ఈ వారం మానేసాము అనుకుంటే తర్వాత ఒక వారం దీంట్లోనే గడిచిపోతుంది అని ఇప్పుడు పాఠం కూడా చెప్పుకుంటూనే మిగిలినటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా దీన్ని గమనించి మనం ఎలా అదృష్టవంతులమై ఈ శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి, భగవద్ దర్శనం చేయాలి అనే దాన్ని విశ్లేషించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ శ్లోకాన్ని కలిసి అనుసంధానం చేద్దాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాహ శలభీభవంతి. ఇక్కడ ఒక టెస్ట్. ఇది శ్రీరంగ సంభావన గోష్ఠి, శ్రీరంగనాథ సంభావన గోష్ఠి వారికి కాదు, ఇక్కడ నుంచి సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి కూడా క్విజ్ కాంపిటీషన్సే ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ అవును శాస్త్రాన్ని ఇచ్చిన వాడు పరమాత్మ అని క్వశ్చన్ వచ్చింది. అవును నేనేనయ్యా ఇస్తున్నాను, నేను ప్రేమతో ఇస్తున్నాను అని తానే చెప్పుకున్నాడు స్వామి. తనని గురించి తానే చెప్పుకున్నటువంటి గ్రంథం ఏది? భగవద్గీత కదా. స్వామి గురువై భగవద్గీత తానే చెప్పుకున్నాడు. అందులో ఇదే భావం వచ్చేటటువంటి ఒక శ్లోకాన్ని ఆయన చెప్పాడు. ఆ శ్లోకం ఏదో మీరు, ఆ సందర్భం ఏదో మీరు చెప్పగలరా, గుర్తించగలరా? ఎవరైనా భగవద్గీతతో బాగా పరిచయం ఉన్నటువంటి, అనుసంధానం చేసేటటువంటి వారు. ఇక్కడ మనకి దీపము అనే పదం వచ్చింది, అలాగే ప్రదీపము అనే పదం వచ్చింది, మానం అనే పదం వచ్చింది. అక్కడైతే క్లూ ఇస్తున్నాను, జ్ఞానం అనే పదం వస్తుంది. జ్ఞానదీపేన భాస్వత అని ఒక శ్లోక ప్రయోగం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అందుకొని చెప్పండి. మంగళాశాసన అయ్యేలోగా పెట్టండి. చూడండి, జ్ఞానదీపేన భాస్వత అంటాడు ఆయన. ఎవరికి ఇస్తాను అంటే ఎప్పుడూ నా మీదే ప్రేమ ఉండి అదే లోకంలో ఉన్నవాళ్ళు. మచ్చిత్త మద్గత ప్రాణాహ అంటూ దాని ముందు శ్లోకాలు ఉంటాయి. ప్రేమతో ఇస్తాను, అనుగ్రహంతో ఇస్తాను, కరుణతో ఇస్తాను అంటాడు ఆయన. ఇంకా రాలేదు నాకు, టైం అయితే మాకు అయిపోతుంది బోళ్ళంతా. 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా క్లూ ఇచ్చేసాను మీకు. 10వ అధ్యాయంలో విభూతి విస్తర యోగంలో ఉంటుంది. అదే 10వ అధ్యాయం. తేషాం అని ప్రారంభమవుతుంది. తేషామేవానుకంపార్థం. అమ్మ ఇప్పటికి నెంబర్ వచ్చింది, ఇంకా మొదలు రాలేదు. మొదలు నేను చెప్పాను కాబట్టి. అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానరూపేణ జ్ఞానదీపేన భాస్వత. చూడండి, ఇది అది శ్లోకం ఒక్కలాగే లేదు. తమస్సు అనే పదం వచ్చింది, దీపము అనేటటువంటి పదం వచ్చింది, అనుకంపార్థం అనేటటువంటి పదం వచ్చింది. ఇలా మనం రోజు కూడా తీసి పెట్టుకుందాం, ఎవరు గెలుస్తున్నారో చూద్దాం. తేషామేవ అనుకంపార్థం, అనుకంప అనుగ్రహార్థం, అందుకే కారుణిక వచ్చింది. అజ్ఞానజం తమః, తమః సదసహర్తుం తమః ఇందులో వచ్చింది. ఆత్మభావస్థ, వాళ్ళలో నేనే ఉండి నా మీద వాళ్ళకి దృష్టి నిలిచేటట్లుగా అజ్ఞానాన్ని పోగొడతాను అంటాడు. జ్ఞానదీపేన భాస్వత. ఇదొక్కటి గుర్తు చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని మంగళాశాసనంతో మనం పరిపూర్ణం చేసుకుందాం. లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే
क्षेमङ्कराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् सैकते सह्यकन्यायाः तरङ्गानिलशीतले अधिरङ्गम् भुजङ्गेन्द्रे सुखसुप्ताय मङ्गलम्